ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. తన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట 17 లక్షల రూపాయల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. ఆ తర్వాత నిత్య అన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కొంతమంది అన్న తలనీలాలు ఇవ్వటంపై ట్రోల్స్ చేస్తున్నారు. సనాతన ధర్మంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరి అయింది కాదంటున్నారు. అయితే ఈ మాటలపై సీనియర్ నటి విజయశాంతి స్పందించారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసిన వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అని ట్వీట్ చేశారు.